హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, కానీ కొంచెం బిజీగా ఉంది. ఎందుకంటే గణేష్ల పండుగ కదా, 9 రోజుల నవరాత్రి తర్వాత అయితే జులూస్ అయితే వెళ్తుంది. 9 డేస్కే చాలా పెద్ద పెద్ద వినాయకులు అయితే వెళ్తున్నాయి. చూస్తున్నారుగా, ఇదైతే నేను వెళ్ళంగానే అయితే ఫస్ట్ గణేశుడు. ఇది ఏంటంటే ఈరోజు మార్నింగ్ వీడియో. నేను 8 o'clockకి లేచి పనంతా చేసుకొని 8 o'clock అయితే వెళ్ళాను నేను ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ దగ్గరికి. ఫస్ట్ అయితే కనిపించింది, ఎంత పెద్దగా ఉన్నాడు చూడండి గణేశుడు. 5 గుర్రాలను నడిపిస్తున్నట్టు. ఇంకా చెప్పనక్కర్లేదు, ఎంత మంచి మంచి గణేశులు అయితే వస్తున్నాయి. అసలు 9 డేస్కి ఇంత భారీగా గణేశులు రావడం ఇది ఫస్ట్ టైము. ఎందుకంటే 11 డేస్కి గ్రహణం ఉంది కదా, సారీ 13 డేస్కి అనుకుంటా. ఈరోజు 10th డే, రేపు 11th డే. రేపు అయితే జులూస్ వెళ్తుంది. మేమైతే జులూస్ అని అంటాం హైదరాబాద్లో. ఇంకా మీకు తెలిసిన లాంగ్వేజ్లో చెప్పాలంటే గణనాథుడి శోభయాత్ర అని చెప్పొచ్చు. మా హైదరాబాద్ వాళ్ళైతే జులూస్ అని అంటాం, గణేషుని జులూస్ తీస్తున్నట్టు. ఇంకా 9 డేస్కే ఇన్ని గణేషులు రావడం ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే గ్రహణం ఉంది కదా 7th. అట్లానే నిమజ్జనాలు అన్నీ ముందే అవుతున్నాయి. నేను 5th డే రోజు కూడా వెళ్ళాను, కానీ వీడియో అయితే తీసుకోలేదు. 5th డే కూడా చాలా పెద్ద పెద్ద గణేషులు అయితే వెళ్ళాయి. 5th డే రోజు మా చెల్లె వాళ్ళ గణేష్ అయితే పెట్టాను కదా, అదైతే నిమజ్జనం చేశారు. నేను అది కూడా రేపటిలోపు అప్లోడ్ చేస్తాను, ఎలా నిమజ్జనం అయింది, ఎంత ఎంజాయ్ చేసామని. చూస్తున్నారు కదా, చూడండి పెద్ద పెద్ద గణేషులు మీకు ఎక్కడ కనిపించవు. అసలు హైదరాబాద్ మొత్తం తిరిగే కన్నా ఇక్కడ నెక్లెస్ రోడ్ దగ్గరకు వచ్చి కూర్చుంటే చాలు, మంచి మంచి గణేషులు అయితే కనిపిస్తాయి మీకు. చాలా మంచిగా అనిపించింది, కానీ చాలా లేట్ అయిపోయింది మార్నింగే. ఇంకా పోలీసు వాళ్ళు అయితే తొందరగా అయితే నిమజ్జనాలకి పంపిస్తున్నారు. కొన్ని గణేష్లకు ట్యాంక్ బండ్ రోడ్లకు పంపిస్తున్నారు, పెద్ద పెద్ద గణేష్లకి. ఇంకా నార్మల్ సైజు నుంచి చిన్న గణేషులు ఉన్నాయి, నెక్లెస్ రోడ్ దిక్కు అయితే పంపిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇది ట్యాంక్ బండ్కి అయితే వెళ్తుంది గణేశుడు. పెద్దగా ఉంది కదా, ఎంత పెద్దగా ఉంది గణేశుడు. ఆ మనిషి నించుండు, కాళ్ళ వరకే ఉంది. చాలా మంచిగా అనిపించింది చూస్తే అయితే. మార్నింగే ఇట్లా గణేష్ల దర్శనం చేసుకోవడం దేవుళ్ళది. ఇంకా ఈ సైజు ఉన్న గణేష్లన్నీ నెక్లెస్ రోడ్ వైపు అయితే పంపిస్తున్నాను. చూసుకొని నేను మీకు అయితే ఇది క్లియర్గా పెట్టాను, మీకు వాళ్ళ కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. ఇంక ఇక్కడ బ్రిడ్జ్ పైన కూడా నించొని అయితే చూస్తున్నారు. చాలా యూనిక్ గణేష్లు అయితే ఉన్నాయి ఈసారి, చాలా బాగున్నాయి. ఇంకా ఇట్లా బ్యానర్లు పెట్టుకొని వాళ్ళ పేరుతో అసోసియేషన్ అది దాన్ని పెట్టి అయితే తీశారు. మీ గణేష్ ఈరోజు తీసిరా, లేకపోతే ముందు తీసిరా, లేకపోతే జులూస్లో తీసారా, కామెంట్ చేయండి. నేను మీకు చూపిద్దామనే మార్నింగే లేచి అయితే నేనైతే వెళ్ళాను. వీడియో తీసుకొని పెడితే మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుంది కదా. ఆల్మోస్ట్ ఎక్కువైతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఉండరు కదా అని. చూడండి, ఇంకా అటు సైడ్ రోడ్లో అయితే ఇంకా ట్రాఫిక్ జామే ఉంది. ఇంకా గణేషులు అయితే వస్తున్నాయి, ఇంకా పెద్ద పెద్ద గణేషులు. చూడండి ఇక్కడ ఎంత పెద్ద ఉంది గణేష్. బ్రిడ్జ్ దగ్గరకు వచ్చింది, కొంచెం ప్లేస్ ఉంది అంతే రావడానికి. శివాజీ మహారాజ్ టైప్ ఉంది గణేశుడు, చాలా బాగుందండి గణేశుడు అయితే. కానీ గణేష్ల పండుగ అంటేనే ఒక ఎమోషన్ మనకి. అది పండుగ లెక్క ట్రీట్ చేయరు, మన ఇంటికి ఒక చుట్టం లెక్క వచ్చేసారు కాబట్టి ఒక 11 రోజులు మనతోనే ఉంటారు. వాళ్ళకి పెట్టినాకనే మనం తింటాము. అట్లా మనతో ఒక బాండ్ అనేది ఏర్పడిపోతుంది గణనాథుడితో మనకి. నేను ఈసారి అయితే చాలా మిస్ అయినాను, ఎందుకంటే మేము ఈసారి గణేశుని పెట్టలేదని. మా అత్తమ్మ చనిపోయి 1 year అయింది, కానీ కంప్లీట్ 1 year అయితే కాలేదు. సెప్టెంబర్కి అవుతుందని మేము ఇంక ఈసారి పెట్టలేదు. లాస్ట్ ఇయర్ అయితే పెట్టాము, మంచిగా తీసాము గణేశుడిని, మంచిగా ఎంజాయ్ చేసాము. చూస్తున్నారు కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గణేశులో పెట్టుకోవడం. అండ్ డ్రెస్ కోడ్ ఒకటే పెట్టుకొని ఒకటే టైప్ డ్రెస్సింగ్ వేసుకొని రావడము చాలా మంచిగా అనిపించింది. హైదరాబాద్లో గణేష పండుగ అంటేనే ఒక కన్నుల విందుగా అయితే జరుగుతుంది. చూడండి గణేశుడు ఎంత బాగుంది, చిన్నగా మంచిగా డెకరేషన్ తీసుకొని వచ్చారు. మనకి గణేశుడు కాదు మెయిన్, ఎంత పెద్దగా పెట్టామనేది. ఎంత చిన్నగా పెట్టి ఎంత మంచి పూజలు చేసి ఎంత మంచిగా తీసుకోవామనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఇక్కడ చిన్న పెద్ద ముసలి వాళ్ళు, వయసు వాళ్ళు అట్లా అని ఏం తేడా లేదు, ఎవ్వరైనా రావచ్చు, ఎవ్వరైనా కానీ ఎంజాయ్ చేస్తారు ఈ పండుగకైతే. ఆల్మోస్ట్ ముసలి వాళ్ళ వరకు కూడా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి చాతం కాకపోయినా కానీ చూడాలి కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆగుతామా అని అన్నట్టు వస్తారు. చూసిన అందరికీ అయితే నిద్ర వస్తుంది.
అట్లనే పడుకుంటారు. మార్నింగ్ కదా నిద్ర వస్తుంది, అలసిపోయి ఉంటున్నారు. అయినా కానీ ఏం చేస్తాము, ఒకటే రోజుగా మనం అలసిపోయినా ఏమైనా పడుకునేది. మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి మనకైతే ఉండదు కదా. ఇట్లా చూస్తున్నాగా ఎంత మంచి డెకరేషన్ చేసి గణేశుడు చాలా బాగుంది చూడండి. మంచిగా మొత్తం ఆరెంజ్ కలర్ అయితే ఉంది. గణేశుని డెకరేషన్ కూడా చాలా మంచిగా చేశారు. మీకు ఇందులో ఏ గణేష్ నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా హైదరాబాద్ వాళ్ళైతే హైదరాబాద్ అని కమెంట్ చేయండి. వేరే డిస్టిక్ వాళ్ళైతే మీ డిస్టిక్ పేరుతోనైతే నాకు కమెంట్ చేయండి. నాకు కూడా తెలుసు కదా నా వీడియో ఎంతవరకు రీచ్ అయింది అనేది. హైదరాబాద్ వాళ్ళు ఎంతమంది చూశారు, బయట అదర్ డిస్టిక్ వాళ్ళు ఎంతమంది చూశారు అనేది నాకు కూడా తెలుస్తుంది కదా. ప్లీజ్ నాకు అదైతే కమెంట్ చేయండి, మీరు హైదరాబాద్ నుంచో ఎక్కడి నుంచో అనేది. ఇంకా ఈ గణేష్ మీకు మోస్ట్లీ చూపించాల్సింది ఈ గణేష్ సేమ్ పుష్ప అందులో సాంగ్ వస్తుంది కదా, పుష్ప అల్లు అర్జున్ ఆడామె లెక్క గెటప్ వేసుకొని సేమ్ అలాగే ఒరిజినల్ హెయిర్ పెట్టయితే చేశారు గణేషుని. నాకైతే చాలా నచ్చింది. నేను ఈ గణేష్ కోసం అయితే మళ్ళీ యూటర్న్ తీసుకొని అటు సైడ్ రోడ్లోకి అయితే వెళ్ళి నేనైతే వీడియో తీసి పెట్టాను. మీరు కూడా చూసారు కాబట్టి మీకు ఎలా అనిపించిందో ఆ గణేష్ చూసి నాకు కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఆ గణేషుని చూసారా, మీ దగ్గర కూడా అట్లా చేశారా, కమెంట్ కూడా చేయండి నాకు. ఇది ఇటు సైడ్ రోడ్లో మేము సెక్రటేరియట్కి వచ్చేసాము. అక్కడ నుంచి ఇక్కడ కూడా చాలా గణేషులు అయితే వెళ్తున్నాయి. అసలు పోలీస్ వాళ్ళు అయితే ఎవరిని ఎక్కడైతే ఒక్క నిమిషం కూడా ఆపుతలేరు. ఆ లారీలు ఆ బండిలు అయితే ఎవరైతే ఉన్నాయో ఎంబడే పంపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ట్రాఫిక్ క్లియర్ చేయాలి. ఈ ట్రాఫిక్ చర్మాస్ దాకా అయితే ఉంది, హ్యాబిట్స్ చర్మాస్ వరకు అయితే ఉంది గణేష్లది ట్రాఫిక్ జులుస్ది. ఇంకా అదంతా క్లియర్ చేయాలి, ఎందుకంటే ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని. ఒక్క నిమిషం ఆగుతలే. పోలీస్ వాళ్ళు అయితే చాలా మంచిగా అయితే డ్యూటీ చేసుకుంటున్నారు. వాళ్ళది మంచిగా ఎంజాయ్ చేసుకుంటున్నారు వాళ్ళు చాలా అన్నట్టు. మీరు ఎలా చేశారో ఎంజాయ్ నాకు కమెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే తీసారా, లేకపోతే నార్మల్గా అయితే తీసుకెళ్ళి వేసారా? అండ్ ఇంకా మా బస్సులో గణేషులు అయితే ఇంకా వెళ్ళలేవు. 11 డేస్కి తీస్తారనమాట మా గణేషులు. ఒక చిన్న గణేష్ అయితే వెళ్ళింది. ఆ వీడియోని నేను మీకు షార్ట్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. చిన్న గణేషుని మా పాప అయితే చాలా బాగా డ్యాన్స్ ఆడి ఎంజాయ్ చేసింది. మా చిన్నోడు కూడా ఆడిండు ఆ గణేషుని దగ్గర. చిన్న గణేష్ది మీకు వీడియో పెడతాను చూడండి. పెద్ద గణేషులు రేపు తీసారనమాట, అది కూడా మీకు లాంగ్ వీడియో పెడతాను. మా బస్తీలో మేము ఎలా ఎంజాయ్ చేస్తామో, ఏ టైప్లో గణేషుని తీస్తామో అనేది అది కూడా చూడండి. చూసి నాకు కామెంట్ చేయండి. ఈ గణేష్ అయితే గంట సేపు ఆగిందండి. ఎందుకు ఆగిందో తెలియదు కానీ గంట తర్వాత అయితే కలుగుతుంది. నిమజ్జనానికి వెళ్తుంది ఇప్పుడు కదిలి. నిమజ్జనంది వీడియో తీద్దామని వెళ్ళాను, కానీ అక్కడ బండిలకి పార్కింగ్ లేదు, బైక్లకి. అండ్ నా దగ్గర 2 పిల్లలు ఉన్నారు కాబట్టి కష్టమవుతుందని అయితే నేను వీడియో అయితే దాన్ని తీయలేను. ఏమైతే అనుకోకండి. మళ్ళీ ఇంత దూరం పోయింది కానీ నిమజ్జనం వీడియో తీయలేదని కొంచెం అర్థం చేసుకొని. నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే అది తీయలేదు. ఒకవేళ నేను ఈరోజు కనుక వెళ్ళుంటే నిమజ్జనం వీడియోలు కూడా తీసి మీకు పెడతాను, ట్యాంక్ బండ్లో ఎలా నిమజ్జనం చేస్తారనేది. మీరు అనుకోవచ్చు మాకు తెలుసు, మేము హైదరాబాద్లోనే ఉంటామని. హైదరాబాద్లో వాళ్ళ కోసం కాదు, బయట వాళ్ళు ఉంటారు కదా చూడని వాళ్ళ కోసం అయితే నేను తీస్తున్నాను. మళ్ళీ మీరు మేము చూసినాము మాదే గణేష్ మేము మళ్ళీ మీ దాంట్లో చూడాలని అనుకోదు, కామెంట్స్ పెట్టకండి. వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుంది కదా, వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుందని. చూడండి ఎంత మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. పైన బిర్లా మందిర్ అండ్ ఆ ఫ్లైఓవర్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, దాని కింది నుంచి అయితే మన గణనాథులు ఒకటి అయితే వస్తున్నాయి మంచిగా. ముంగట చిన్న గణేషుని పెట్టుకొని పూజ చేసుకొని, వెనకాలైతే పెద్ద గణేషుని అయితే పెట్టుకొని అయితే తెస్తున్నారు బండిల పైన. ఇంకా ఈ బండికి మీరు ఏమంటారో కామెంట్ చేయండి. మా హైదరాబాద్ వాళ్ళైతే టస్కర్ అని పిలుస్తారు. టస్కర్లో తీస్తేనే గణేష్ పండుగకి ఎండ్ అనేది ఉంటుంది. లారీలలో ట్రాక్టర్లలో తీస్తే మా సైడ్ అయితే ఒప్పుకోరు. కంపల్సరీ ఈ పెద్ద టస్కర్ అయితే రావాలి, అది రావాలి. దానిపైన లైటింగ్ ఉండాలి, బ్యాండ్ అన్న డీజే అన్న ఉంటేనే మాకు కంప్లీట్ అవుతుంది మా గణేష్ పండుగ. హైదరాబాద్ వాళ్ళకి అట్లుంటుంది అనమాట. ఇంకా అయితే చాలా క్రౌడ్ ఉంది. ఆల్మోస్ట్ అయితే 2 అవర్స్ అయితే అయిపోయింది నేను అక్కడ ఉండి వీడియో షూట్ చేసుకోవడము. ఇదంతా నేను మీకోసమే చేస్తున్నాను, నాకు ఏదో వ్యూస్ రావాలని కాదు. ఇప్పుడు నేనైతే వెళ్తాను 3 డేస్కి, 5 డేస్కి, 7 డేస్కి, 9 డేస్కి. ఎందుకంటే నేను వెళ్ళి చూస్తాను, కానీ చూడని వాళ్ళకైతే రీచ్ అవుతుంది కదా అని నేను చూపిస్తున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే నాకు కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ నేను అక్కడ నుంచి ఖైరతాబాద్ కూడా వెళ్ళాను. ఖైరతాబాద్ కూడా రెడీ అవుతుంది నిమజ్జనానికి. సైడ్లో ఉన్న కట్టెలు అన్నీ అయితే తీసేస్తున్నారు. దర్శనం అయితే లేదు ఖైరతాబాద్ది. ఇంకా మీరు ఇక్కడ నుంచో మొక్కుకోండి చూడండి వాళ్ళైతే. థ్యాంక్ యూ ఆల్. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. వేరే వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.